వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ లో అంగరంగ వైభవంగా పలహారం బండి ఊరేగింపు. తీన్మార్ స్టెప్పులతో ఆదరగొట్టిన మంత్రి తలసాని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ ఇస్తాం. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతుందని తెలిసి ఆరోపణలు చేస్తుందన్న అద్దంకి దయాకర్. సైబరాబాద్ రోడ్లపై పోకిరీలు హల్చల్. బైక్ వెనకాల అమ్మాయిలతో ప్రమాదకర స్టంట్స్. దోమలగూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు, 7గురికి గాయాలు. ఇక డీటెయిల్స్ చూస్తే రైతుల శత్రువు కాంగ్రెస్. ఫ్రీ కరెంట్ పై ఆ పార్టీది దుర్మార్గపు ఆలోచన అని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదన్న కాంగ్రెస్ ప్రకటనపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రైతులకు ఉచిత విద్యుత్ రద్దు చేయాలని ఆ పార్టీ దుర్మార్గపు ఆలోచన చేస్తోందని ధ్వజమెత్తారు. హస్తం పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచన విధానానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఖైరతాబాద్ చౌరస్తాలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అభిమాన నాయకుడు కేసీఆర్ గారు రైతు బంధు రైతు బీమా ఇస్తున్నటువంటి రైతు సంక్షేమాన్ని కోరుతున్నటువంటి కేసీఆర్ గారు నాయకత్వంలో రావాలి. ఇలాంటి పార్టీలు మాకు అవసరం లేదని ఈరోజు దానం నాగేందర్ గారి ఆధ్వర్యంలో పలహారం బండి ఊరేగింపులో మంత్రి తలసాని తీన్మార్ స్టెప్పులతో అదరగొట్టారు. బోనాల ఉత్సవాలలో భాగంగా మోండా మార్కెట్ ఆదయ్య నగర్ కమాండ్ నుండి పోతురాజుల నృత్యాలు, కళాకారుల వివిధ వేషధారణలు, పాటలతో పలహారం బండి ఊరేగింపు జరిగింది. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్తో పాటు నాణ్యమైన విద్యుత్తును రైతులకు ఇస్తామని టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతుందని తెలిసి అనవసరంగా కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఉచిత కరెంటు అనే నినాదం ముందుకు తీసుకొచ్చి రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వకుండా మొత్తం 26,000 కోట్ల పైచీలకు ఈరోజు పీపీఏలకు అంటే పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి కడుతున్నాడు. మిగతావన్నీ ఇక పక్కన పెడుతుండ్రు. రైతుకు రావాల్సినవన్నీ కూడా రైతు బంధు పేరు మీద రైతు కొంతమంది భూమి కలిగి ఉన్న వాళ్లకు రైతు బంధు ఇచ్చుకుంటూ అసలు రైతులకు ఇలా రైతు బంధు ఇవ్వని పరిస్థితి ఉన్నది. అంటే ఏంది, వాళ్ళు బడ్జెట్ను ఎక్కువ పవర్కు కేటాయించి ఉచిత కరెంట్ ఇస్తున్నామనే పేరు మీద దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఇలా బీఆర్ఎస్ నాయకత్వం బొక్కుతున్న పరిస్థితి, అంటే లంచం రూపంలో తింటున్న పరిస్థితిని గమనించింది. కాబట్టి 12 నుంచి 13,000 కోట్ల రూపాయలనే ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు ఇస్తామని చెప్పి తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏం చేయాలనో చేతకాక పిచ్చి పిచ్చిగా
అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ వస్తే అది రాదు ఇది రాదు అని చెప్పి ప్రచారం చేసుకోవడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం లేకపోగా మిమ్మల్ని ప్రజలు ప్రజాక్షేత్రంలో ఎప్పుడూ చీత్కరిస్తున్నారు. ఈసారి మీరు ఏ రూపంలో మీరు ప్రచారం చేసినా కూడా మిమ్మల్ని డెఫినెట్ గా బీఆర్ఎస్ ఓటమే ప్రజల లక్ష్యంగా ఉంటుందనేది మా యొక్క అభిప్రాయం. సైబరాబాద్ రోడ్లపై పోకిరీలు హల్చల్ చేస్తున్నారు. మాదాపూర్ గచ్చిబౌలి రోడ్డు, కేబుల్ బ్రిడ్జిపై బైకులతో విన్యాసాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బైక్ వెనకాల అమ్మాయిలతో ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. పోలీసులు చూసి కూడా కళ్ళప్పగించి చూస్తున్నారు. కానీ ఏం చేయలేకపోయారని ఓ యువకుడు ఇన్స్టాలో పోస్ట్ చేయడంతో స్పందించిన పోలీసులు, ఉన్నతాధికారులు పోకిరీలపై చర్యలకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని దోమలగూడలో గ్యాస్ సిలిండర్ పేలి 7గురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో 3 చిన్నారులున్నారు. దోమలగూడలోని రోజ్ కాలనీలో ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. ఈ మంటల కారణంగా ఈ ఇంట్లో 7గురు గాయపడ్డారు. ఇంట్లో నుండి మంటలు వెలువడుతున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు మంటలను ఆర్పేశారు. ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అగ్ని ప్రమాదం గురించి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కు ఉపయోగించాల్సిన రెగ్యులేటర్ కు బదులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కు ఉపయోగించే రెగ్యులేటర్ ను ఉపయోగించడం వల్లనే ప్రమాదానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. బోనాల పండుగను పురస్కరించుకుని పిండి వంటలు చేస్తున్న సమయంలో గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించినట్లుగా అధికారులు తెలిపారు. తల్లి బిడ్డలు వాళ్ళు ఒకటే బిడ్డ అనమాట. అవి ఇద్దరు ఇక్కడనే ఉన్నారా? పాప ఒక్కతే నాతో మాట్లాడింది. లాస్ట్ హ్యాండ్ పట్టుకొని మా డాడీ కాల్ చేయవా అని అన్నది. వాళ్ళ డాడీ బయటే ఉన్నాడంట. కానీ నాకైతే ఫైర్ యాక్సిడెంట్ అమ్మాయి చేసింది. వస్తున్నాం అన్నారు, ఇంతవరకు రాలేదు. అంబులెన్స్ కి నేను చేసిన టెన్షన్ లో మీద ఏ జిల్లా ఏది మనకి ఆ టైంలో ఏం మాట్లాడడానికి వస్తుంది. ఇప్పుడు కూడా నాకు మాట్లాడడానికి రావట్లేదు. ఎందుకంటే అది చూస్తే ఆ చిన్నపిల్లల్ని చూస్తే అది చెప్పలేము. ఆ బాధ అయితే తట్టుకోలేము. ఇక అదంతా తెలియదు. నేను ఇక్కడ ఉంటా. ఫస్ట్ కాలుతున్నది ఇల్లు. సిలిండర్ కాలుతుంటే ఉరికొచ్చిన షాప్ నుంచి నేను ఈ సిలిండర్ తీసి బయట ఎత్తేసిన అంతే. బీజేపీ అల్వాల్ సర్కిల్లో నరేంద్ర మోడీ సీఎం కేసీఆర్ ను అవినీతి నుండి కాపాడుతున్నాడని అనుచిత పోస్టర్లు వెలిశాయి. దాంతో బీజేపీ శ్రేణులు మండిపడ్డాయి. కోట్లాది మంది ఆరాధ్యుడైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీని కించపరుస్తూ బీజేపీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతీసేలా పోస్టర్లు ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అల్వాల్ సర్కిల్ మీ సేవా కూడలిలో కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. कौन करेगा हम करेगा देश की रक्षा कौन करेगा हम करेगा నారా లోకేష్ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీలో తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమా సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. స్టేషన్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించి మున్సిపాలిటీలో పాదయాత్ర చేపట్టారు. దేవినేని ఉమా మాట్లాడుతూ కుప్పంలో ప్రారంభమైన యువగళం పాదయాత్ర 150 రోజులుగా 53 నియోజకవర్గాల్లో పూర్తి చేసుకుని 2000 కిలోమీటర్లు మైలురాయిని చేరుకున్నారు. రాయలసీమలోని అన్ని జిల్లాల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారని, నెల్లూరులో ఉత్సాహంగా సాగుతున్నారని, 3000కు పైగా ఆర్జీలు తీసుకుని అన్ని సామాజిక వర్గాలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి ముందుకు సాగుతోందని తెలిపారు.
ఆధునిక యుగంలో రాచరిక పోగడులు పెచ్చిమీరుతున్నాయి. గ్రామ కట్టుబాట్లు పెద్దరికం పేరుతో బహిష్కరణల వేట్లు పడుతూనే ఉన్నాయి. కులం పేరు చెప్పి కొందరు మరింత రెచ్చిపోతున్నారు. తాము చెప్పినట్లు చేయకపోతే కులం నుంచి వెలివేస్తున్నారు. ఇలాంటి ఘటన పశ్చిమ గోదావరి జిల్లా మిద్దెవారిపాలెంలో జరిగింది. గ్రామం నుంచి 6 కుటుంబాలను కుల పెద్దలు వెలివేశారు. చెరువుల తవ్వకం, అంబేద్కర్ విగ్రహం నెలకొల్పిన విషయంలో వివాదం తలెత్తింది. నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వొద్దని ఆదేశించారు. కక్షతో వెలివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు మిద్దెవారిపాలెం వెళ్లి విచారణ చేపట్టారు. మొత్తం 12 కుటుంబాలను వెలివేశారని, అందులో 6 కుటుంబాలను మినహాయించారని చెప్పారు. కుల పెద్దలు తమను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. వాళ్ళ నుంచి మమ్మల్ని వెళ్ళేసేసారు. ఒక సంవత్సరం 2 సంవత్సరాల దాకా మేము ఇల్లు ఉన్నామండి. ఇల్లు ఉంటే కొట్టుకట్ట సూరికి వద్దన్నారండి. మాతో ఎవరిని మాట్లాడొద్దన్నారండి. వెళ్ళేసారు. మేము అలాగే బాధపడ్డామండి. అలాగే మళ్ళీ ఈ మధ్య కాలంలో మళ్ళీ గత నవంబర్ నెలలో మళ్ళీ వెళ్ళేసారండి. బీసీలండి. మాకు చర్చ్ ఉందండి. మా చర్చ్ ఉంటే మాలో చర్చికి వెళ్ళటానికి వీల్లేదు. అంతకుముందు వాళ్ళు మా చర్చికి వచ్చేవారండి. ఒక దాకా మాలోళ్ళ చర్చికి వెళ్ళటానికి వీల్లేదు. మాలతో మాట్లాడటానికి వీల్లేదు. మాలోళ్ళని భోజనాలకు అవి పిలవటానికి వీల్లేదు అనేసి, కొట్ల కాడ సరుకులు ఇవ్వడానికి వీల్లేదు అనేసి మమ్మల్ని ఎంతగానో బాధిస్తున్నారండి. అయినా సరే మేము ఇంతవరకు మేము ఎక్కడికి మీలాంటి వాళ్ళ దగ్గరికి రాలేదండి. మేము ఎవరిని ఆశ్రయించలేదండి. ఫోన్లో మేము అనేసి ఇలాగే బతుకుతున్నామండి. కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ మమ్మల్ని ఇలా వేలేశారండి. 8 కుటుంబాలు 7 కుటుంబాలు ఉన్నాయండి. వేలేశారండి. అలా అంటే కొంతమంది ఏమో మా ఊళ్ళో, మరి కొంతమంది ఏమో వాళ్ళ వైపు మార్చుకుని వాళ్ళతో వాళ్ళ వేలేరంటండి. మమ్మల్ని మాత్రం వేలేశారండి. కొన్ని కుటుంబాలను అయితే వేలైతే ఇంక సర్లే మేము కొట్టు దగ్గరికి వెళ్తే నిన్న కొట్టు కడ సరుకు ఇవ్వలేదండి. మేము మా మూతి బర్లు మేము మీకు సరుకులు ఇవ్వద్దు అన్నారు అనేసి అన్నారండి. సర్లే అనేసి పాలు కానీ వెళ్ళారండి మా అబ్బాయి. సర్లే అనేసి వచ్చేసామండి. ఇంక ఇలా కాదనేసి మేము సర్లే ఇంక మనం పైకి వెళ్ళి ఇంక మనం ఎవరెవరిని ఆశించి మేము ఏదో ఒకటి చేసుకోవాలి, లేకపోతే ఇంక మేము మా పిల్లలతోటి బతుకుతున్నామండి. మరి మమ్మల్ని ఏం చేస్తారో మరి వాళ్ళు ఏంటో మాకైతే తెలియట్లేదండి. ఏమో ఏ టైంలో ఏం చేస్తారో వాళ్ళేమో జనం ఎక్కువండి. మేమైతే తక్కువ కుటుంబాలండి. మేము ఎస్సీలు అండి. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు చెట్టు బజ్జీలు. ఏమండి ఇక్కడ అంబేద్కర్ బొమ్మకి కంకర తెచ్చుకున్నాను నాకు ఆడ నుంచి అండి. మా గాంధీ అన్న అతనేమో చెరువు తవ్వుకున్నాడండి. వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా 150 మందిని తీసుకుని వచ్చేసి చూడండి. అతను అయితే మట్టుకి 5 లక్షలు డిమాండ్ చేశాడండి ముందు. మమ్మల్ని ఇవ్వలేదండి. మేము ఇవ్వకపోతే అక్కడి నుంచి కక్ష పెట్టేసుకున్నాడండి. పక్కనేమో 10 ఎకరాల రొయ్యల చెరువు ఉందండి. కక్ష పెట్టేసుకున్నాండి. జనాన్ని తీసుకొచ్చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. ప్రతి అధికారి వచ్చారండి. దీనివల్ల ప్రాబ్లం లేదన్నారండి. అతను చూస్తేనేమో అండి నేను అంతా ప్రాబ్లం. ఇవాళ వరకు కూడానండి కాగితాలు అటు తిరిగేసేసి పాలా వెంకటనారాయణ పాలు వెంకటనారాయణ కుడిపొడి వెంకటనారాయణ అతనికి చాలా బాధగా ఉందండి మా అంటేనండి. అది చూడండి ఊళ్ళు అక్కడెక్కడో గుడి ఉంటే అండి మొన్న పండుగ చేసుకుని కటౌట్ ఎలా పెట్టాడో చూడండి. ఆ కటౌట్ మీద ఎలా రాసేసాడో చూడండి. ప్రతి అధికారి వచ్చి కటౌట్ తీయమంటే తీయలేదండి. తీయించలేదండి అతను. అదే అండి ఇంకా ఈజీ పెట్టుకున్నాడు మమ్మల్ని. మరి వెళ్ళేసారండి. కొట్టుకాడు సరికి ఇవ్వడానికి వీల్లేదు అన్నారండి. తర్వాత ఏమో మాకు ఎప్పుడే 10 సంవత్సరాల నుంచి ఒక అతను దమ్ము చేస్తున్నాడండి. అతను దమ్ము చేయొద్దు అన్నారంటండి. తాటరాయ్ చేయలే అన్నాడండి. అతను అని అడిగానండి నేను. అని అడిగితే మీరు మిమ్మల్ని వెళ్ళేసారంట మా వాళ్ళు, అందుకని మేము దమ్ము చేయవద్దు అన్నారు మా మూతిపర్లు అన్నాడండి. సరే కదా అని మళ్ళీ కుట్టుకాడికి వెళ్ళి సరుకు అడిగితే మూతిపర్లు ఇవ్వద్దని చెప్పారండి. ఇంకొక మా అబ్బాయి వెళ్తేనండి మా 12 కుటుంబాలు వెళ్ళేసారండి. 12 అండి. అందులో 7-8 6 కుటుంబాలు 4 కుటుంబాలు మినాయించుకున్నారండి. వాళ్ళకి సౌకర్యంగా ఉంచుకున్నారు. మాది మిద్దెవారిపాలెం అండి. మిద్దెవారిపాలెం అయితే మాకు మాకు ఇది వరకు అసలు ఈ సమస్యలు ఉండేవి కాదండి. ఈ మధ్యలోని ఈ బొమ్మల గురించి, ఈ పాకల కాడ మకాముల కాళ్ళ గురించి, ఈ చెరువుల గురించి నానా ఇబ్బందులు పెట్టండి. మా మీద చాలా ఇదిగా మాట్లాడి జనాలు తీసుకొచ్చి అలర చేయించి గొడవలు చేయించి ఇలా చేయించి కడకే ఇల్లు దాకా తీసుకొచ్చారండి. ఇల్లు దాకా తీసుకొచ్చి వెళ్ళేసిన వాళ్ళని వాళ్ళకి దమ్ము చేయొద్దు, వాళ్ళకి కుట్టుకాడ సరుకులు ఇవ్వద్దు
అని ట్రాక్టర్ వాళ్ళకి కిరాణా వాళ్ళకి చెప్పించి ఆఫ్ చేయించారండి. దమ్ చేయమని అడిగితే నేను దమ్ చేయను, మా మూతిపొర్లు దమ్ చేయొద్దు అన్నారు అని ట్రాక్టర్ ఆయన అన్నాడండి. కిరాణా ఆయనేమో మా మూతిపొర్లు చెప్పారు సరుకులు ఇవ్వద్దని అనేమో కౌంటైన్ అన్నాడండి. ఒక 6 కుటుంబాల వరకు వెళ్ళేశారండి. మొత్తం 10-12 కుటుంబాలు ఉన్నాయండి. మావి 6 కుటుంబాల వరకు వెళ్ళి ఉన్నాయి. చిన్నపిల్లలతోటి మరి మా జీవితం అంతా ఇలా మా పోతే పోయిందంటే పిల్లల భవిష్యత్తు కూడా ఇలాగ అయిపోద్దేమని మాకు అదో భయంగా ఉందండి. మేము ఏమీ చేయలేమండి. మేమేమో జనం లేరు, ఏమి లేవు. మాకు 5 మేము 15 కొంపలు 20 కొంపలు ఉన్నా కానీ మా వల్ల ఏమీ కాదండి. మరి ఈ రీతిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఏలూరు వారాహి బహిరంగ సభలో అసత్య ప్రచారాలు చేశారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అధికారంలోకి వస్తే ఏం చేస్తామని చెప్పకుండా ఎంతసేపు సీఎం జగన్ పై అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటన్నారు. అలాగే బహిరంగ సభల్లో ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పవన్ కళ్యాణ్ అవగాహన లోపంతో మాట్లాడుతున్నారని అన్నారు. ఆ విధంగా మీరు చెప్పండి. ప్రజలు మీరు చెప్పే మీరు ఏం చేయబోతున్నారు ప్రజలకు చెప్తే వాళ్ళు దాన్ని మెచ్చుకుంటారు. కానీ ఒక ఫ్రస్ట్రేషన్ లో రకరకాల ఆరోపణలు ముందు వీలైనట్టుగా చెప్పడం సరైన పద్ధతి కాదని చెప్పి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా కూడా రాబో రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా మంచి చెడ్డ బేరీజ్ వేసుకొని ఖచ్చితంగా ఈ రోజు ఇంకా మంచి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి కూడా మీడియా ముఖంగా తెలియజేస్తారు. నీతి ఆయోగ్ లాంటి ఒక వ్యవస్థ, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వ్యవస్థలను సమర్థిస్తూ దేశమంతా కూడా ఇటువంటి వ్యవస్థలను ప్రవేశపెట్టే అవకాశం ఉందేమో పరిశీలన చేయమని సూచించడం కూడా జరిగింది. కాబట్టి ఇది వ్యక్తిగతమైనటువంటి ద్వేషంతో మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ వ్యవస్థ ద్వారా వచ్చినటువంటి ప్రయోజనాలను ఎక్కడ రాష్ట్ర ప్రజలు పొందుతారో, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం ద్వారా ఈ వ్యవస్థలను మరింత బలోపేతం చేసి రాష్ట్ర ప్రజలు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారో అన్న భయంతో, అసూయతో, ద్వేషంతో తప్ప చంద్రబాబు నాయుడు గారు వెనకుండి ఏదైతే చెప్తాడో, ఏదైతే చేస్తాడో దాన్ని సమర్థించడం, అదే మాటలు పవన్ కళ్యాణ్ గారు వర్ణించడం తప్ప ఏ మాత్రం పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేకుండా, కనీస అధ్యయనం లేకుండా ఆయన మాట్లాడుతున్నాడు అనడానికి ఈ మాటలే నిదర్శనం. మళ్ళీ చెప్తా ఉన్నాం, వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ రోజు ప్రజలందరూ కూడా ఆ వ్యవస్థను వారు ఆశీర్వదిస్తా ఉన్నారు. ప్రతి వాలంటీర్ ని కూడా మాతో పాటు సమానంగా వారి కుటుంబ సభ్యుల్లో ఒక అన్నగా, ఒక తమ్ముడుగా, ఒక అక్కగా, చెల్లిగా ప్రతి ఒక్కళ్ళు కూడా వారి కుటుంబాలతో కలిసిపోతూ ఎంతో ఆప్యాయంగా కలిసిమెలిసి ఉంటున్నటువంటి వారిని ఈ విధంగా ఘోరమైనటువంటి మాటలతో అసాంఘిక శక్తులు అని మాట్లాడాడంటే దానికి ఆయన వ్యక్తిత్వానికి, అసలు ఆయన కుసంస్కారాన్ని అసలు ఏ విధంగా వర్ణించాలో కూడా మాకు మాటలు కూడా రావటం లేదు. ఇప్పటికైనా మేము పవన్ కళ్యాణ్ గారిని అడుగుతూ ఉన్నాం,
ఆయన ఈ విధంగా మరింత దిగజారిపోయి ఆ మాటలను సమర్థించుకుంటూ ఉంటే ప్రజలందరూ కూడా విస్తుపోతూ ఉన్నారు. వారందరూ కూడా ఇదా పవన్ కళ్యాణ్ గారి యొక్క అసలు స్వరూపం అని ప్రజలందరూ కూడా నిర్ఘాంతపోయేటువంటి పరిస్థితిలోకి వస్తా ఉంది. దయచేసి ఏలూరులో జరిగిన సభలో పవన్ కళ్యాణ్ వాలంటీరీ వ్యవస్థపై కామెంట్ చేసినందుకు పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని గాజువాక మున్సిపల్ పరిధిలో గల వాలంటీర్లు నిరసన వ్యక్తం చేస్తూ మున్సిపల్ ఆఫీస్ నుంచి పాత కూడలి దాకా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మహిళా వాలంటీర్లు పాల్గొని పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. వాలంటీర్ల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ తమకు క్షమాపణ చెప్పాలని గ్రామ వాలంటీర్లు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరప సచివాలయం ఎదురుగా అంబేద్కర్ విగ్రహం వద్ద వాలంటీర్లు నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. వాలంటీర్ ఐక్యత, పవన్ కళ్యాణ్ క్షమాపణ, వాలంటీర్ ఐక్యత, పవన్ కళ్యాణ్ క్షమాపణ, డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్, డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్, చెప్పాలి క్షమాపణ చెప్పాలి, చెప్పాలి క్షమాపణ చెప్పాలి, డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ లో అంగరంగ వైభవంగా పలహారం బండి ఊరేగింపు, తీన్మార్ స్టెప్పులతో ఆదరగొట్టిన మంత్రి తలసాని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ ఇస్తాం, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోతుందని తెలిసి ఆరోపణలు చేస్తుందన్న అద్దంకి దయాకర్. సైబరాబాద్ రోడ్లపై పోకిరీలు హల్చల్, బైక్ వెనకాల అమ్మాయిలతో ప్రమాదకర స్టంట్స్. దోమలగూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు, 7గురికి గాయాలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.